హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఏ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి మిర్చి బజ్జీతో చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. అలాగే 2 స్పూన్లు బియ్యం పిండి తీసుకోవాలి. 1/2 స్పూను వాము తీసుకుని పిండిలో కలిసే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలను వాటర్తో క్లీన్ చేసుకుని మధ్యలో కట్ చేసుకుని ఇలా రెడీ చేసుకోవాలండి. చూడండి, ఇలా ఈ విధంగా అన్నీ కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శనగపిండిలో వాటర్ వేసుకుని ఇలా మొత్తం ఉండలు లేకుండా స్పూన్ తోటి కలుపుకోవాలండి. చూడండి, మరీ ఎక్కువగా పలచగా కాకుండా ఈ విధంగా ఇలా రెడీ చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. చూడండి, ఈ విధంగా రెడీ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మిరపకాయలను ఈ పిండిలో ముంచుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. చూడండి, అన్నీ కూడా ఇలా ఆయిల్లో వేసి వేయించాలండి. మరీ ఎక్కువగా వేయించకూడదండి, ఎందుకంటే మరలా మనం చిప్స్ కోసం మళ్ళీ ఫ్రై చేయాలి కదండి. అందుకనే కొంచెం లైట్గా వేయించుకుని తీసేస్తే సరిపోతుందండి. మొత్తం మిరపకాయలు అన్నీ కూడా బజ్జీలన్నీ కూడా ఇలా వేయించేసుకుని రెడీ చేసుకోవాలండి. చూడండి, చక్కగా ఎంతో టేస్ట్గా ఉండే బజ్జీలు ఇలా రెడీ చేసుకోవడమేనండి. ఇలా బజ్జీలు వేసుకున్న తర్వాత లైట్గా వేయించుకోవాలండి. ఎక్కువగా వేయించుకుంటే మరలా మనం చిప్స్ వేయించేటప్పుడు మాడిపోతే టేస్ట్ మారిపోతుందండి. ఇప్పుడు బజ్జీలన్నీ కూడా ఇలా వేయించేసుకుని ఇలా రెడీ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని అదే ఆయిల్లో మరలా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోవాలండి. మరీ ఎక్కువగా వేయించకూడదండి. చూడండి, ఈ కలరు వచ్చే వరకు వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. కరకరలాడుతూ మిర్చి బజ్జీ చిప్స్ చాలా టేస్ట్గా ఉంటాయండి. మనం ఈ చిప్స్ని ఈవినింగ్ స్నాక్స్గానైనా తినొచ్చు, లేదంటే చారులోకి కానీ పప్పు చారులోకి కానీ సైడ్ డిష్గానైనా తింటే చాలా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు అలాగే వేరుశనగ గుళ్ళు కూడా ఆయిల్లో వేసి వేయించేసుకుని రెడీ చేసుకోవాలండి. అంతే ఫ్రెండ్స్, చూడండి ఎంతో టేస్ట్గా ఉండే మిర్చి బజ్జీ చిప్స్ రెడీ అండి. ఇలా నిమ్మకాయతో ఆనియన్స్తో వేరుశనగ గుళ్ళతో తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి, వేడి వేడిగాను. చూడండి, అంతే ఫ్రెండ్స్, ఒకసారి ఈ విధంగా ట్రై చేసి